ఇక ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని నూతన సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అన్ని మర్చిపోయి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఇక త్రిపురాంతకంలో వైసీపీ కార్యకర్తలు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి ముందు పెట్రోల్ బంక్ నుంచి ప్రధాన సెంటర్ మీదుగా వైసీపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వం రాకపోయినా 20,000 మెజారిటీ ఇచ్చినటువంటి మీరు సాక్షాత్తు మీకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో 20,000 ఇస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాలు వచ్చినప్పుడు మీరు ఊరుకుంటారా? 32,000 మెజారిటీ ఇచ్చినటువంటి మీకు సలామని చెప్తున్నా. 2019లో 30,000 పైసలకు మెజారిటీ ఇచ్చినటువంటి మీరు 2024లో ఆ యొక్క రికార్డుని బద్దలు కొట్టాలని కూడా ఇక్కడ మనకున్నటువంటి చిన్న చిన్న సమస్యలని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు నాయకులు, మీరు నాయకత్వం ఉంది, మీరు ప్రేమ ఉంది, మీరు పార్టీ అంటే పిచ్చి ఉంది. ఈ పిచ్చి ముందు ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా, ఏ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా మన ముందు అవి నిలబడవు అని మరొకసారి ఈరోజు రుజువైంది. చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య ఉంది, అట్లాగే చిన్న చిన్న డెవలప్మెంట్స్. మన ప్రభుత్వం రాకపోతే